సో లాస్ట్ క్లాస్లో మనం మాలస్ లా గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో అన్పాలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద ఎన్ని టెక్నిక్స్ లో కన్వర్ట్ చేయడం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ అన్పాలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ బై యూజింగ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ స్కాటరింగ్. సో ఫస్ట్ మనం మాలస్ లా గురించి ఏ రకంగా డిస్కస్ చేసుకున్నాం, అక్కడ అనలైజర్ యాక్సిస్ ని పోలరైజ్డ్ యాక్సిస్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు పోలరైజర్ యాక్సిస్ అనలైజర్ యాక్సిస్ ప్యారలల్ యాంటీ ప్యారలల్ అయితే ఇంటెన్సిటీ మాక్సిమం కండిషన్స్ ని, అదే ఒకవేళ 90 డిగ్రీస్ అయితే ఇంటెన్సిటీ జీరో కండిషన్స్ ని ఆ రకంగా మనం మాలస్ లా విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ థీటా మేక్ చేస్తే ఇంటెన్సిటీ I is equal to I0 cos square theta అనే విషయాన్ని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ని చూద్దాం. సో పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అంటే అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ బై ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పడం కోసం. ఓకే, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. ఓకే, రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని మనం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేద్దాం. దానికోసం ఎగ్జాంపుల్ గా కన్సిడరేషన్ లో తీసుకుందాం. సో ఇది మీడియం 1 ఎయిర్, సో మీడియం 1 ఎయిర్, సో ఇది మనకి మీడియం 2. సో 2 మీడియంస్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఒకటి మీడియం 1, రెండు మీడియం 2. సో ఈ మీడియం 2 మనకి ఐదర్ ఇట్ ఇస్ ఏ వాటర్ ఆర్ ఏ గ్లాస్, వాటర్ కానీ లేదా గ్లాస్ కానీ ఏదో ఒకటి కన్సిడరేషన్ తీసుకున్నాం. అయితే ఇది మనం వాటర్ కానీ గ్లాస్ కానీ కన్సిడరేషన్ లో తీసుకోవడానికి కారణం ఏంటి, మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీడియం ని తీసుకున్నాం. సో ట్రాన్స్పరెంట్ మీడియం ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఓకే, సో ఈ మీడియంస్ 2 డిఫరెంట్ మీడియంస్ మీద మనకి లైట్ రేస్ ఫోకస్ చేసినప్పుడు, సో అన్పోలరైజ్డ్ లైట్ ని ఫోకస్ చేసాం. ఏ రకమైన లైట్ ని ఫోకస్ చేసాం మనం ఇక్కడ, అన్పోలరైజ్డ్ లైట్ ని ఫోకస్ చేసాం. సో అన్పోలరైజ్డ్ లైట్ ఫోకస్ అయింది, అన్పోలరైజ్డ్ లైట్ ఫోకస్ అయింది. ఓకే, సో అన్పోలరైజ్డ్ లైట్ అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఉంటాయి, పర్పెండిక్యులర్ అయినా సరే పారలల్ అయినా సరే కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ రకంగా మనం అన్పోలరైజ్డ్ లైట్ ని 2 మీడియం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ లో టూ మీడియంస్ ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో అక్కడ మనం ఇక్కడ అన్పోలరైజ్డ్ లైట్ ని ఇన్సిడెంట్ చేయడం జరిగింది. సో అన్పోలరైజ్డ్ ఎప్పుడైతే ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద ఇన్సిడెంట్ చేసామో అది మనకి సమ్ పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది, సమ్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ రే రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకే, సేమ్ మీడియం లో అయితే అది రిఫ్లెక్షన్, సేమ్ మీడియం లో అయితే అది మనకి రిఫ్లెక్షన్. అదే ఆపోజిట్ మీడియం డిఫరెంట్ మీడియంస్ లో అయితే మనకి అది రిఫ్రాక్షన్. సో మనకి డిఫరెంట్ మీడియంస్ లో అయితే అది మనకి రిఫ్రాక్షన్. సేమ్ లైట్ రే ఒక ఆబ్స్టికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ మీడియంస్ లో అయితే అది రిఫ్రాక్షన్. అదే సేమ్ మీడియం లో అయితే మనకి అది రిఫ్లెక్షన్. అయితే మనం ఇప్పుడు ఈ కేస్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ కేస్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి అంటే మనకి అన్పోలరైజ్డ్ లైట్ సేమ్ మీడియం లోనే పాస్ అవుతుంది. అలా కాకుండా డిఫరెంట్ మీడియంస్ లో పాస్ అయితే పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్ ని చెప్పాలి. అది తర్వాత క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ని చూద్దాం. సో ఈ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ని బేస్ చేసుకునే మనకి బ్రోస్టర్స్ లా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒక నార్మల్ ని ప్లేస్ చేస్తున్నాం. సో ఇది మనకి నార్మల్. సో ఈ నార్మల్ ని ప్లేస్ చేసుకునే ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ మనకి రిఫ్లెక్టెడ్ లైట్ కింద, రిఫ్రాక్టెడ్ లైట్ కింద స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇన్సిడెంట్ అన్పోలరైజ్డ్ లైట్ ఈ నార్మల్ ని బేస్ చేసుకొని సమ్ పార్ట్ రిఫ్లెక్టెడ్ లైట్, సమ్ పార్ట్ రిఫ్రాక్టెడ్ లైట్ కింద స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ని ఇన్సిడెంట్ యాంగిల్ I అని అంటారు, ఇన్సిడెంట్ యాంగిల్ I అని అంటారు. సో ఈ యాంగిల్ ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ R అని అంటారు. సో I is nothing but a incident angle, R is nothing but a reflected angle. Incident angle, R is nothing but a reflected angle. I is nothing but incident angle, R is nothing but a reflected angle. అయితే ఇప్పుడు ఈ అన్పోలరైజ్డ్ లైట్ ని సమ్ పార్ట్ రిఫ్లెక్షన్ అయింది, సమ్ పార్ట్ రిఫ్రాక్షన్ అయింది. అయితే ఏ రకంగా అయిందనే చూద్దాం. సో ఇక్కడ పార్షియల్లీ పోలరైజ్డ్ అవుతుంది. సో ఇది మనకి పార్షియల్లీ పోలరైజ్డ్ అవుతుంది, పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ బయటకు వస్తుంది. ఓకే, ఏ రకమైన లైట్ బయటకు వస్తుంది అంటే పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ బయటకు వస్తుంది. పోలరైజ్డ్ లైట్ అంటే ప్రతిసారి ఇదే డినోషన్ కాదు, ఇదైనా సరే మనకి పార్షియల్
పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ కి డినోషన్. ఇదైతే అన్పోలరైజ్డ్ లైట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ నొటేషన్ ని మర్చిపోయాం. ఈ నొటేషన్ ని మనం జాగ్రత్తగా చూపించలేకపోతే అది పోలరైజ్డ్ అన్పోలరైజ్డ్ అనే కాన్సెప్ట్ మనం మిస్ అయినట్టే. ఇది యాక్చువల్లీ మనకి అన్పోలరైజ్డ్ లైట్ నొటేషన్, అన్పోలరైజ్డ్ లైట్ నొటేషన్. కానీ ఇదంతా మనకి సైడ్ వ్యూలో అని చెప్పుకున్నాం. ఫ్రంట్ వ్యూ వేరు, సైడ్ వ్యూ వేరు అని చెప్పుకున్నాం. సో ఇది మనకి అన్పోలరైజ్డ్ లైట్, ఇది మనకి అన్పోలరైజ్డ్ లైట్. పోలరైజ్డ్ లైట్ ని ఈ రకంగానే చెప్పొచ్చు లేదా డాట్ రకంగానే చెప్పొచ్చు. ఓకే, సో పోలరైజ్డ్ లైట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టూ వేస్. పోలరైజ్డ్ లైట్ can be expressed in two ways. సో టూ వేస్ లో మనం పోలరైజ్డ్ లైట్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకటి యారో రిప్రజెంటేషన్, రెండోది డాట్ రిప్రజెంటేషన్. ఏది రిప్రజెంటేషన్ చేసినా సరే అది మనకి పోలరైజ్డ్ లైట్. కానీ ఈ రకంగా రిప్రజెంట్ చేస్తే మనకి అది అన్పోలరైజ్డ్ లైట్. ఓకే, సో ఈ రకంగా రిప్రజెంట్ చేస్తే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉన్నట్టు. ఈ రకంగా రిప్రజెంటేషన్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పారలల్ టు ద సర్ఫేస్ ఉన్నట్టు. ఏ రకంగా రిప్రజెంట్ చేసినా మనకి అది పోలరైజ్డ్ లైట్, బట్ నాట్ కాంబినేషన్. కాంబినేషన్ లో రిప్రజెంట్ చేయకూడదు. కాంబినేషన్ రిప్రజెంట్ చేస్తే అది ఏమైపోతుంది, అన్పోలరైజ్డ్ లైట్ అయిపోతుంది. ఓకే, డిఫరెంట్ గా రిప్రజెంట్ చేస్తే అవి పోలరైజ్డ్ లైట్, కాంబినేషన్ రిప్రజెంట్ చేస్తే అది మనకి అన్పోలరైజ్డ్ లైట్. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఓన్లీ ఈ వైబ్రేషన్స్ ఐదర్ ఇదైనా సరే ఈ రెండిట్లో ఏది కనిపించినా మనకి అక్కడ లైట్ పోలరైజ్డ్ లైట్. అదే ఇలా కాంబినేషన్ కనిపిస్తే మనకి అన్పోలరైజ్డ్ లైట్. మరి యారో అంటే ఏంటి, డాట్ అంటే ఏంటి? యారో అంటే మనకి వైబ్రేషన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అని అర్థం. సో ఇక్కడ యారో అంటే ఏంటంటే మనకి యారో అంటే వైబ్రేషన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ బట్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అని అర్థం. అంటే మనం తీసుకున్న సర్ఫేస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అదే డాట్ రిప్రజెంటేషన్స్ అయితే వైబ్రేషన్స్ బట్ కానీ వైబ్రేషన్స్ ఏ రకంగా ఉంటాయి, పారలల్ టు ద సర్ఫేస్ అని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఈ రెండు కూడా మనకి పోలరైజ్డ్ లైటే. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, పోలరైజ్డ్ లైటే. అందుకే రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మనకి పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ అని చెప్తాం. రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ఈ లైట్ ని పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టూ మనకి అన్పోలరైజ్డ్ లైట్ యాక్టింగ్, కానీ ఇలా డాట్స్ వచ్చాయి కాబట్టి ఇది పోలరైజ్డ్ లైట్ అని చెప్పుకుంటాం. డాట్స్ తో రిప్రజెంట్ చేసిన పోలరైజ్డ్ లైటే, యారోస్ తో రిప్రజెంట్ చేసిన మనకి పోలరైజ్డ్ లైటే. ఓకే, యారోస్ అయితే వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ తీసుకోవాలి. అదే డాట్ అయితే వైబ్రేషన్స్ పారలల్ టు ద సర్ఫేస్ తీసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే పోలరైజ్డ్ లైట్. కానీ ఈ రెండు కలిపి రిప్రజెంట్ చేస్తే అది మనకి అన్పోలరైజ్డ్ లైట్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి పార్షియల్లీ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇది పార్షియల్లీ రిఫ్లెక్షన్ జరుగుతుంది, సగం రిఫ్లెక్షన్ జరుగుతుంది. మరి కింద రిఫ్రాక్షన్ ఏ రకంగా జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. రిఫ్రాక్షన్ ఏంటంటే మనకి రిఫ్రాక్షన్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది బట్ కానీ పార్షియల్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 3 రేస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి డయాగ్రామ్ ని. ఓన్లీ 3 ఇక్కడ మనకి అన్పార్షియల్లీ రిఫ్రాక్టెడ్ లైట్ వస్తుంది. అంటే ఇక్కడేమో పార్షియల్ గా ఒక 70% రిఫ్లెక్షన్ జరిగితే రిమైనింగ్ 30% రిఫ్రాక్షన్ లో వెళ్తాయి అన్నమాట. అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. 70% ఏమో మనకి పార్షియల్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ 30% కూడా మనకి రిఫ్రాక్షన్ లో పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, రిఫ్లెక్షన్ లో ఎక్కువ కన్వర్ట్ అవుతుందా, రిఫ్రాక్షన్ లో ఎక్కువ కన్వర్ట్ అవుతుందా? ఆబ్వియస్ గా చెప్పాలంటే మనకి రిఫ్లెక్షన్ పార్ట్ లోనే ఎక్కువ కన్వర్ట్ అవుతుంది. ఏ కన్వర్షన్ జరుగుతుంది, ఇదంతా అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక విషయం, అన్పోలరైజ్డ్ లైట్ ని మనం ఒకే వేలో చెప్పగలం. అంటే యారో డాట్ ఒకే దాని మీద రిప్రజెంటేషన్. కానీ పోలరైజ్డ్ లైట్ ని ఎలా చెప్పొచ్చు, 2 వేస్ లో డిస్కస్ చేయొచ్చు. అలాగా యారోతో ఒకలాగా డాట్ ఒకలాగా. అదే యారో ఉంటే వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, డాట్ ఉంటే వైబ్రేషన్స్ పారలల్ టు ద సర్ఫేస్ అని చెప్తాం. అదే రిఫ్లెక్షన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్షన్ లో పార్షియల్లీ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే అవుట్ ఆఫ్ 100% తీసుకుంటే 70% రిఫ్లెక్షన్, ఇక్కడ 30% రిఫ్రాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ నేను డ్రా చేసిన డయాగ్రామ్ బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పోలరైజ్డ్ లైట్ ఎక్కువ ఉంది. 3 పోలరైజ్డ్ లైట్ వచ్చేస్తే 2 అన్పోలరైజ్డ్ లైట్ వచ్చాయి. 3 పోలరైజ్డ్ లైట్ 2 అన్పోలరైజ్డ్ లైట్. ఇక్కడ ఎలా ఉంది, 3 పోలరైజ్డ్ అన్పోలరైజ్డ్ లైట్ వస్తే ఓన్లీ 2 మాత్రమే
సర్కిల్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. సో సర్కిల్స్ అన్ని కూడా మనకి పోలరైజ్డ్ లైట్స్ అన్నమాట. ఓకే, కానీ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఒకనొక పర్టికులర్ యాంగిల్ దగ్గర మనకి ఈ రిఫ్లెక్షన్ లో మొత్తం అన్ని పోలరైజ్డ్ లైట్ వచ్చేస్తుంది. ఆ యాంగిల్ ఏంటంటే మనకి బ్రోస్టర్స్ యాంగిల్ అని చెప్తారు. అంటే ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఆ యాంగిల్ మనం తీటా పి అని చెప్తాం. అంటే ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఒక పర్టికులర్ యాంగిల్ when small r is equal to theta p is nothing but Brewster's angle. Brewster's angle. Unpolarized light is completely plane polarized అయిపోతుంది. ఓకే, unpolarized light completely converted into completely converted into polarized light. Completely converted into polarized light. అంటే దాని అర్థం ఏంటి? ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఎక్కడ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అన్పోలరైజ్డ్ లైట్ కంప్లీట్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఏ రకంగా మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం. మీడియం 1 మీడియం 2 నార్మల్ డ్రా చేసాం. సో ఇది మనకి ఇన్సిడెంట్ యాంగిల్. మనం ఇది ఒక్కటి గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇలా చూద్దాం. చూడండి, సో మనకి ఇది అన్పోలరైజ్డ్ లైట్. సో ఇది మనకి పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇంకా కంప్లీట్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోయింది. కాకపోతే దీని యాంగిల్ అంటే మనకి థీటా పి. ఓకే, సో ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ అలాగే ఇన్సిడెంట్ యాంగిల్ ని చేంజ్ చేసే కొద్దీ మనకి ఇక్కడ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ చేంజెస్ ఇన్సిడెంట్ యాంగిల్ లో చేంజెస్ వచ్చే కొద్దీ రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా చేంజ్ అయిపోతుంది. రిఫ్లెక్టెడ్ యాంగిల్ చేంజెస్ కానీ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఎక్కడ వేర్ r is equal to theta p అయినప్పుడు అది బ్రోస్టర్స్ యాంగిల్ అని చెప్తారు. అక్కడ ఏమవుతుంది మనకి అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కంప్లీట్లీ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. రిఫ్రాక్షన్ తీసుకున్నట్టయితే ఇంకా అలాగే ఉంటుందాం. రిఫ్రాక్షన్ ఏంటంటే ఇందాక మనం ఏ రకంగా తీసుకున్నాం 3:2 కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. మళ్ళీ ఇంకా ఆ రకంగానే ఉంటుంది అంతే. ఇందులో చేంజెస్ ఏమి రావు. రిఫ్రాక్షన్ లో ఏ రకంగా చేంజెస్ రావు. రిఫ్రాక్షన్ లో ఏ రకంగా చేంజెస్ అనేవి రావు, కానీ రిఫ్లెక్షన్ లో మాత్రమే చేంజెస్ వస్తాయి. ఏ రకంగా మీరు ఇన్సిడెంట్ యాంగిల్ చేంజ్ చేస్తూ ఉంటే మనకి దానికి అనుగుణంగా రిఫ్లెక్టెడ్ యాంగిల్స్ మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఆ రిఫ్లెక్టెడ్ యాంగిల్స్ చేంజెస్ రావడంతో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర అన్పోలరైజ్డ్ లైట్ కంప్లీట్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని బ్రూస్టర్స్ లా అని చెప్తారు. అంటే ఎట్ ఏ పర్టికులర్ యాంగిల్ అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ అంటే బై చేంజింగ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్తాము. బై చేంజింగ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ చేంజ్ చేసుకుంటూ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఇన్సిడెంట్ అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ అని చెప్పుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మన అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ రిఫ్లెక్షన్. ఓకే, రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు రిఫ్రాక్షన్ గురించి మాట్లాడాలి, తర్వాత స్కాటరింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి బ్రోస్టర్స్ లా గురించి. దీనికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకొని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి బ్రోస్టర్స్ లా డెఫినిషన్ చూసినట్టయితే ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. అంటే దాని అర్థం ఏంటి? యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటే ఏ యాంగిల్ దగ్గర అయితే మనకి అన్పోలరైజ్డ్ లైట్ కంప్లీట్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుందో ఆ పర్టికులర్ యాంగిల్ యొక్క టాంజెంట్ వాల్యూస్ న్యూమరికల్ గా ఎవరికి ఈక్వల్ గా ఉంటాయని చెప్తున్నారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం కి ఈక్వల్ గా ఉంటాయని చెప్తున్నారు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియంస్ కి అంటే వెలాసిటీస్ తీసుకుంటాం కన్సిడరేషన్. ఎయిర్ బై అక్కడ కింద గ్లాస్ అయితే గ్లాస్, మనకి అక్కడ వాటర్ అయితే వాటర్. ఏ రకాల మీడియంస్ తీసుకున్నామో వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రేషియో ఎవరికి ఈక్వల్ గా ఉంటుందంట? టాంజెంట్ ఆఫ్ ద థీటా పి అని చెప్తున్నారు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ 2 మీడియంస్, ఇక్కడ ఒక నార్మల్. ఇది మనకి కంప్లీట్లీ పోలరైజ్డ్ లైట్ అయిపోయింది. ఎప్పుడు మీరు ఇన్సిడెంట్ యాంగిల్ చేంజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటికల్ గా
ఇక్కడ రిఫ్లెక్టెడ్ యాంగిల్, రిఫ్రాక్షన్ యాంగిల్ కాదమ్మా, రిఫ్లెక్టెడ్ యాంగిల్ చేంజ్ అవుతూ వస్తుంది. ఒకనొక పర్టికులర్ యాంగిల్కి వచ్చేటప్పటికి ఆ తీటా పి అనే యాంగిల్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్పోలరైజ్డ్ లైట్ కాస్త ఇలా అన్పోలరైజ్డ్ లైట్ కాస్త పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయింది. సో అన్పోలరైజ్డ్ లైట్ కాస్త పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. అన్పోలరైజ్డ్ లైట్ కి పోలరైజ్డ్ లైట్ కి డిఫరెన్స్ ఏంటంటే అన్పోలరైజ్డ్ లైట్ కి ప్యారలల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ వైబ్రేషన్స్ ఒకే దాంట్లో రిప్రజెంట్ చేస్తాం. అదే పోలరైజ్డ్ లైట్ అయితే ఐదర్ ప్యారలల్ అయినా ఉంటుంది లేదా పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ అయినా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే డాట్ వస్తే ప్యారలల్ వైబ్రేషన్స్, ఇలా యారో మార్క్స్ వస్తే మనకి పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్, అదే డిఫరెన్స్. ఓకే, సో ఆ రకంగా చిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పారు అంతే. అందులో ఏంటంటే P1 P2 అనే రెండు గ్లాస్ ప్లేట్స్ తీసుకోమంటాడు. సో ఇది P1 అవుతుంది. సో P1 P2 అనే రెండు గ్లాస్ ప్లేట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోమంటాడు. P1 P2 అనే టూ గ్లాస్ ప్లేట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు దీని బ్లాక్ సైడ్ ఏమో కోటింగ్ ఇవ్వమంటున్నాడు అనమాట. పాలిష్డ్ గ్లాస్ ప్లేట్ అంటున్నారు. సో దీనికి పాలిష్డ్ గ్లాస్ ప్లేట్స్ అంటే ఏంటంటే ఏదో ఒక్క సైడ్ మాత్రమే మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిమైనింగ్ బ్యాక్ సైడ్ అంతా మనకి బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చేస్తాం. ఎటువంటి రిఫ్లెక్షన్లు జరగకుండా చెప్పడం అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ డయాగ్రామ్ ని అన్పోలరైజ్డ్ లైట్ ని ఫోకస్ చేస్తున్నాం. ఎంత యాంగిల్ తో? 57 డిగ్రీస్ అనే యాంగిల్ తో. ఎగ్జాంపుల్ గా 57 డిగ్రీస్ తీసుకున్నాం. ఈ 57 డిగ్రీస్ మీకు బ్రోస్టర్ యాంగిల్ అవుతుంది అనమాట. బ్రోస్టర్ యాంగిల్ అవుతుంది అంటే బ్రోస్టర్ యాంగిల్ అంటే ఏంటి? ఎక్కడ ఏ యాంగిల్ దగ్గర అయితే ఆ 57 డిగ్రీస్ దగ్గర అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్, అది బ్రోస్టర్స్ లా. ఇలా ఉంటే వైబ్రేషన్స్ పారలల్ టు ద సర్ఫేస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పారలల్ టు ద సర్ఫేస్. అదే ఈ రకంగా ఉంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఈ 57 డిగ్రీస్ అనేవి P1 P2 రెండు కూడా మనకి సేమ్ డిగ్రీస్ తో మెయింటైన్ అవుతున్నాయి. ఈ P1 57 డిగ్రీస్ అయితే గ్లాస్ ప్లేట్, ఈ P2 కూడా పాలిష్డ్ గ్లాస్ ప్లేట్ 57 డిగ్రీస్. అందువల్ల మనకి పోలరైజ్డ్ లైట్ బయటకు వచ్చింది, మాక్సిమం పోలరైజ్డ్ లైట్ బయటకు వచ్చింది. అన్పోలరైజ్డ్ లైట్ P1 మీద ఫోకస్ అయిందమ్మా, అది పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయ్యి మాక్సిమం లైట్ కింద బయటకు వచ్చింది. అంటే పోలరైజర్ యాక్సిస్, ఎనలైజర్ యాక్సిస్. P1 మీకు ఇక్కడ పోలరైజర్ అవుతుంది, P1 మీకు ఇక్కడ పోలరైజర్ అవుతుంది, ఇది మనకి ఎనలైజర్ అవుతుంది. రెండు కూడా సేమ్ యాంగిల్స్. P1 పోలరైజర్స్, P2 ఎనలైజర్, రెండు మనకి సేమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి మాక్సిమం ఇంటెన్సిటీ ఉన్న లైట్ అనేది బయటికి రావడం జరిగింది. ఓకే, కానీ ఆ వచ్చిన లైట్ అన్పోలరైజ్డ్ లైట్ కాస్త ఏ రకంగా బయటకు వచ్చింది? పోలరైజ్డ్ లైట్ కింద బయటకు వచ్చింది. ఓకే, సో సెకండ్ కేస్ చూడండి. సెకండ్ కేస్ లో ఏం చేసాం? P1 57 డిగ్రీస్ దగ్గర ఉంచాం, కానీ P2 ని చేంజ్ చేసి 90 డిగ్రీస్ లో ప్లేస్ చేస్తాం. సో P2 ని చేంజ్ చేసి ఏకంగా 90 డిగ్రీస్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఇంకా రెండు యాంగిల్స్ డిఫరెన్స్ వచ్చాయి, అంటే పోలరైజర్ అనలైజర్ యాక్సిస్ లో రెండు డిఫరెన్స్ వచ్చాయి. ఆ రకంగా ఏంటంటే మనకి ఇక్కడ నో లైట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది, ఏ రకంగానే మనకి లైట్ అనేది కనిపించదు. ఎందుకని? ఈ రెండు యాక్సిస్ లో మనకి కోయిన్సైడ్ అవ్వవు. సో ఎప్పుడైతే ఈ రెండు యాక్సిస్ లో కోయిన్సైడ్ అవుతాయో ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గర, అంటే ఆ బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గర మాత్రమే మనకి మాక్సిమం లైట్ వస్తుందని, ఈ రెండు పోలరైజర్ అనలైజర్ కూడా అవుట్ ఆఫ్ బ్రోస్టర్స్ యాంగిల్స్ వస్తే మనకి నో లైట్ వస్తుందని చెప్పడం కోసం ఎక్స్పెరిమెంట్ చెప్పారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక పర్టికులర్ బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గర θp అంటే బ్రోస్టర్, ఒక పర్టికులర్ బ్రోస్టర్ యాంగిల్ θp దగ్గర మనకి అంటే పోలరైజర్ ఎనలైజర్ రెండు కూడా సేమ్ యాంగిల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆ యాంగిల్ మనకి బ్రోస్టర్స్ యాంగిల్ అని అంటాం. అక్కడ మనకి మాక్సిమం పోలరైజర్ లైట్ బయటకు వస్తుంది. అలా కాకుండా పోలరైజర్ ఎనలైజర్ లో ఏ ఒక్క దానికో బ్రోస్టర్స్ యాంగిల్ ఉంది, రెండో దానికి అవుట్ ఆఫ్ బ్రోస్టర్ యాంగిల్ అయితే మనకి నో లైట్ కండిషన్ ని చెప్తారు అంతే. ఓకే, రెండు మనకి బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గరే మెయింటైన్ అవ్వాలి. ఐదర్ ఇట్ ఈస్ ఏ పోలరైజర్ ఆర్ ఎనలైజర్, ఏదైనా సరే రెండు. అంటే ఆ యాంగిల్ అని పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాం? ఆ పర్టికులర్ 57 డిగ్రీస్ దగ్గరే అన్పోలరైజ్డ్ లైట్ కంప్లీట్ గా పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి. ఓకే, సో దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్ చేసుకొని చెప్పాం, μ = tan θ Pm. ఓకే, ఈ రకంగా మనం బ్రోస్టర్స్ లాని డిస్కస్ చేసుకోవచ్చు. మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ రిఫ్రాక్షన్ గురించి మాట్లాడాలి. రిఫ్రాక్షన్, ఇదంతా రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మాట్లాడాల్సిందల్లా రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ లో ఏంటంటే అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ కానీ మీడియంస్
అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు ఇలా 2 మీడియంస్ తీసుకొని ఒక యాంగిల్ మారిస్తే సరిపోయింది రిఫ్లెక్షన్ లో. కానీ రిఫ్రాక్షన్ లో అలా చేయకూడదు. రిఫ్లెక్షన్ లో జస్ట్ ఈ యాంగిల్స్ మార్చుకుంటూ వస్తాయి. I = θp. ఇక్కడ మనకి అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్ అయిపోయింది. ఎక్కడ ఏ కేసులో? రిఫ్లెక్షన్ లో. ఇదంతా రిఫ్లెక్షన్ లో. మరి రిఫ్రాక్షన్ లో సిచువేషన్ ఏంటి? రిఫ్రాక్షన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్ పెట్టారు కదా, ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ ప్లేట్ పెట్టారు కదా, కొంత లైట్ పోలరైజ్ అవుతుంది. ఒక 20% లైట్ పోలరైజ్ అవుతుంది. ఓకే, ఒక 20% లైట్ పోలరైజ్ అవుతుంది. ఇది వదిలేండి, దీని గొడవ అయిపోయింది. రిఫ్లెక్షన్ గురించి మనం నేర్చేసుకుందాం. ఇంకా రిఫ్రాక్షన్ గురించి మనం మాట్లాడాం. రిఫ్రాక్షన్ ఆపోజిట్ మీడియంస్, డిఫరెంట్ మీడియంస్. ఓకే, ఇప్పుడు ఒక గ్లాస్ ప్లేట్ వల్ల 20% అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ కింద కన్వర్ట్ అయ్యింది. మళ్ళీ ఇంకొక గ్లాస్ ప్లేట్ ప్లేస్ చేయాలి నేను. ఓకే, మళ్ళీ ఇంకొక గ్లాస్ ప్లేట్ ప్లేస్ చేస్తే మళ్ళీ కొంత లైట్, ఒక 30% ఆఫ్ ద లైట్ మళ్ళీ అన్పోలరైజ్డ్ లైట్ కాస్త పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక గ్లాస్ ప్లేట్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో అలా మనకి 100% అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయ్యే వరకు కూడా మీరు గ్లాస్ ప్లేట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీకు మీడియం 1 ఏమో ఎయిర్ అవుతుంది, మీడియం 1 వచ్చేసి ఎయిర్ అవుతుంది. అయితే మీడియం 2 వచ్చేసి మనకి గ్లాస్ ప్లేట్ అవుతుంది. కానీ గ్లాస్ ప్లేట్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పరెంట్ మీడియం ఏది తీసుకున్నా పర్వాలేదు, గ్లాస్ ప్లేట్ కానీ వాటర్ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు. కానీ ఆ గ్లాస్ ప్లేట్ కన్సిడరేషన్ లో తీసుకుంటే 15 గ్లాస్ ప్లేట్స్ అవసరం అవుతాయి. ఇంచుమించుగా 15 గ్లాస్ ప్లేట్స్ అవసరం అవుతాయి. దేనికి? అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయడం కోసం. ఓకే, అదే వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీ ఉన్న వాటర్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి, లేయర్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకొని చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనం ఏంటంటే అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ అయితే బ్రోస్టర్స్ యాంగిల్ చెప్పొచ్చమ్మా. కానీ రిఫ్రాక్షన్ కి నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ వాల్యూస్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే మీడియంస్, ఎక్కువ మీడియంస్ ప్లేస్ చేయాలి. ఆ రకంగా ఆ మీడియంస్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ మీడియంస్ అవ్వాలి. ఆ రకంగా మనం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ మీడియంస్. అంటే మీడియంస్ అని అంటే మళ్ళీ మీరు వేరేగా అర్థం చేసుకున్నారు కనుక సేమ్ టైప్ ఆఫ్ మీడియమే. అంటే నేను చెప్పాలనుకుంది ఇక్కడ గ్లాస్ ప్లేట్ పెట్టి మళ్ళీ ఇక్కడ వాటర్ పెట్టి మళ్ళీ గ్లాస్ ప్లేట్ మళ్ళీ ఎయిర్ అలా కాదు. అంటే సిరీస్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ వాడేసుకోవాలి, సేమ్ మీడియంస్ నే వాడుకోవాలి. కానీ మోర్ క్వాంటిటీలో, ఎక్కువ క్వాంటిటీలో, బల్కీగా వాడుకోవాలి. సో 15 నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ నుంచి బయటకు వచ్చాక రిఫ్రాక్షన్ లో మనకి అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే అంత ట్రావెల్ జరగాలి. లైట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందమ్మా. కానీ డిఫరెంట్ మీడియంస్ ఉంటాయి. ఒక మీడియం ఎయిర్ అయితే రెండో మీడియం గ్లాస్ ప్లేట్ అవుతుంది. కానీ 15 టైప్స్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ తీసుకుంటాం సిమిలర్ గా ఉన్న మెటీరియల్స్. ఆ రకంగా మనం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ రిఫ్రాక్షన్. నేను మాట్లాడుతున్న రిఫ్లెక్షన్ గురించి కాదు, రిఫ్రాక్షన్ గురించి. ఓకే, సో 15 నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ తీసుకొని ఇక్కడ ఎయిర్ కన్సిడరేషన్ లో తీసుకుంటాం. మీడియం లో డిఫరెంట్ కానీ ఎక్కువ క్వాంటిటీలోకి తీసుకోలేదు. ఓకే, ఆ రకంగా మనం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ స్కాటరింగ్ చూడాలి. స్కాటరింగ్ చాలా ఈజీ అమ్మే ఉంది. జనరల్లీ ఏంటంటే మనకి ఎయిర్ లో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, చుట్టూ మన వాతావరణంలో ఎయిర్ ఉంటుంది అవునా. అందులో ఆక్సిజన్ మాలిక్యూల్స్, నైట్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయా? ఆక్సిజన్ మాలిక్యూల్స్, నైట్రోజన్ మాలిక్యూల్స్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అవునా. సో ఆ ఆటమ్స్ ఏం చేస్తాయి? వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా, పర్టికులర్ లెవెల్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కి ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి స్ట్రైక్ అవుట్ అయిందో, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో లైట్ రేస్ వెళ్తే ఆ లైట్ రేస్ అన్ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అదే ఒక పర్టికులర్ యాంగిల్ లో వెళ్తే పార్షియల్లీ పోలరైజ్డ్, అదే సేమ్ లైన్ లో వెళ్తే మనకి అన్పోలరైజ్డ్ కింద లైట్ కింద వచ్చేస్తుంది. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎయిర్ మాలిక్యూల్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్. సో ఆ ఆటమిక్ వైబ్రేషన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ సేమ్ లైన్ లో ఉంటాయి. సో మనం ప్రొవైడ్ చేసిన లైట్ రే యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్, ఈ ఆటమ్ యొక్క వైబ్రేషన్స్ పారలల్ గా ఉంటే నో లైట్, పర్పెండిక్యులర్ గా ఉంటే మనకి మాక్సిమం లైట్, యాంగిల్ మేక్ చేస్తా ఉంటే మనకి పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్. ఓకే, ఇంకొకసారి క్లియర్ గా చెప్పుకోవాలంటే ఒకసారి ఇక్కడ బోర్డు మీద డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ కంప్లీట్ అయిందమ్మా, రిఫ్రాక్షన్ కంప్లీట్ అయింది, స్కాటరింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు డబుల్ రిఫ్రాక్షన్ గురించి చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? యాంగిల్, బ్రోస్టర్స్ యాంగిల్ బేస్
పోలరైజేషన్ బై స్కాటరింగ్ అంటే వాడు చెప్పాలనుకుంది ఏంటంటే ఇవి ఏ మాలిక్యూల్స్ వీటిలో ఉన్న ఆటమ్స్ అంటే వాడు చెప్పాలనుకుంది ఏంటంటే ఇలా వచ్చి అన్పోలరైజ్డ్ లైట్ స్ట్రైక్ అవుట్ అయింది అన్నమాట. స్కాటరింగ్ గురించి మాట్లాడుతుంది. స్కాటరింగ్ సో అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి స్ట్రైక్ అవుట్ అయింది. సో ఈ అన్పోలరైజ్డ్ లైట్ మనకి ఈ పర్టికులర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. పైన అయినా సరే కింద అయినా సరే అప్వర్డ్ డైరెక్షన్ అయినా డౌన్వర్డ్ డైరెక్షన్ అయినా. కానీ ఇలా ప్యారలల్ గా వచ్చేస్తే మట్టికి మాత్రం మళ్ళీ సేమ్ లైటే ఫోకస్ అవుతుంది. అంటే మళ్ళీ సేమ్ అన్పోలరైజ్డ్ లైటే. ఓకే, అలా కాకుండా ఏమైనా యాంగిల్స్ చేస్తే ఇలాగా పార్షియల్లీ పోలరైజ్డ్. పార్షియల్లీ పోలరైజ్డ్ అంటే ఏంటి? కొంతవరకు మనకి కొంత అన్పోలరైజ్డ్ లైట్ కొంతేమో పోలరైజ్డ్ లైట్ ఆ రకంగా. ఓకే, ఈ రకంగా చెప్తాం స్కాటరింగ్ అంటే. సో ఈ రకంగా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది పోలరైజేషన్ బై స్కాటరింగ్ అన్నమాట. అంటే పర్టికులర్ 90 degrees లో అయితే కంప్లీట్ గా పోలరైజ్ అయిపోతుంది, అన్పోలరైజ్డ్ అయితే పోలరైజ్ కింద అయిపోతుంది. పారలల్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది, ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ప్లేస్మెంట్. అలా కాకుండా అయితే యాంగిల్స్ చేస్తే పార్షియల్లీ పోలరైజ్డ్ యాంగిల్స్ అని చెప్తాం. సో ఈ రకంగా మనం పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అంటే బ్రోస్టర్స్ యాంగిల్ అది, రిఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అదే స్కాటరింగ్ అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో అవుతాయి గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఏ మాలిక్యూల్స్. ఓకే, డబుల్ రిఫ్రాక్షన్ అంటే ఏంటనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. డబుల్ రిఫ్రాక్షన్ నికెల్ ప్రిజం